ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలంలో ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభుని స్తుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడారి స్థలంలో ఆయన వారిని నడిపించను, వారు దప్పికొనలేదు. యెషయా గ్రంథం 48 అధ్యాయం 21 వచనంలో రాయబడిన ప్రకారంగా ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు ఎడారిలో నడిచిన వారు దప్పికొనలేదు. ఈరోజు ప్రభు మార్గంలో నడుస్తున్న నీ జీవితంలో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధ ఏదున్నా నెమ్మది లేని స్థితిలో నుండి మిమ్మల్ని విడిపించి శాంతి సమాధానం ప్రభు దయచేయను గాక. ప్రార్థన. కృపగలను మా తండ్రి దయగలను ప్రభా నీకు వందనాలు. నాయన్ని బిడ్డలు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నా, బయట నుంచి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచండి. వారు చేస్తున్న ఉద్యోగాల్లో నువ్వు తోడుగొనండి, వ్యవసాయ పనుల్లో తోడుగొనండి, వ్యాపారం నా తండ్రి వారి చేతి పనులన్నింటిలో తోడుగా ఉండండి నాయన. అలాగే సంతానం లేని వారికి సంతానం దయచేయండి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకి ఎగ్జామ్లో గొప్ప విజయాన్ని దయచేయండి ప్రభా. అంతేకాకుండా గర్భిణీ స్త్రీ సుఖప్రసవం దయచేయండి. నా తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. దీవులతో నింపండి నాయన. ఎవరు ఏ అవసరతలు ఉన్న అక్కర్లు ఉన్న తీర్చమని, నా తోటి సేవకులైనటువంటి వారిని నీ చేతులు ఎత్తి పట్టుకుని వాళ్ళ పరిచర్యలను కూడా దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్. ఆమెన్.